బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్ రోడ్ షోకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందిస్తారు. రవీందర్, ఇంకా ఇంతసేపట్లో రోడ్ షో ప్రారంభమయ్యే అవకాశం ఉంది, అప్డేట్స్ ఏంటి రవీందర్? సునీత, మాది కొద్ది సేపట్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ నిజామాబాద్ జిల్లాకు చేరుకుంటారు. జగిత్యాల ఉన్నటువంటి కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో జగిత్యాల నుంచి వయా కమ్మర్పల్లి బాల్కొండ నియోజకవర్గం గుండా బస్సులో బాల్కొండ, అదేవిధంగా ఆర్మూరు, మామిడిపల్లి చౌరస్తా, కంటేశ్వర్ మీదుగా పాత కలెక్టరేట్ నుంచి రోడ్ షో బయలుదేరుతుంది. దాదాపుగా 6 గంటల పరిసర ప్రాంతంలో బీఆర్ఎస్ చీఫ్ ఈ ప్రాంతానికి రానున్నారు. ఈపాటికే మనం చూస్తున్నాం, ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపుగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా జనాలు తరలి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా ఇటు ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ వచ్చిపోయే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్ షోలు బీఆర్ఎస్ చీఫ్ ఈపాటికి ఎక్కడ బహిరంగ సభలకు పెట్టినా, కార్నర్ మీటింగ్లు పెట్టినా నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా ఉంటుంది. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ బీసీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో బీసీ నేత బాజిరెడ్డి గోవర్ధన్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఇవాళ బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీని గెలిపింపై ఎంతో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఈపాటికే పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి వస్తున్న తరుణంలో అందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేసినట్టుగా సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు రాజారాం యాదవ్ గారు ఉన్నారు. రాజారాం యాదవ్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకు ఇక్కడికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు రాబోతున్నారు, ఆయన పర్యటన ఏ విధంగా ఉంది, షెడ్యూల్ ఏంటి అనే అంశంపైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, దాదాపుగా కేసీఆర్ గారు ఎక్కడ సభ పెట్టినా సక్సెస్ఫుల్ ఉంటుంది. అదేవిధంగా కార్నర్ మీటింగ్, రోడ్ షోకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ బీసీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాక కోసం యావత్తు ఇక్కడ ఉన్నట్టు నిజామాబాద్ ప్రజలు వేచి చూస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఎన్ని గంటలకు షెడ్యూల్ ఉంది, ఆయన పర్యటన పైన మీ అభిప్రాయం? నిజామాబాద్కి కరెక్ట్గా 5:30కి ఇదే కలెక్టర్ చౌరస్తా దగ్గరికి కేసీఆర్ గారు రాబోతూ ఉన్నారు. మరి జగిత్యాల నుంచి మరి మెట్పల్లి, కొరుట్ల, మెట్పల్లి, అట్లాగే కమ్మర్పల్లి, మరి వేల్పూర్, అట్లాగే ఆర్మూర్ మీదుగా మరి వారు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారు ఏదైతే పొలం బాట, రైతు బాట పట్టిండో, ఏదైతే కార్నర్ మీటింగ్స్, ఇలా బస్సు యాత్ర ద్వారా తెలంగాణ ప్రజల కోసం మరొకసారి ఒక పోరాట రూపమై ఎట్లయితే ముందుకు వచ్చిండో, మరి లక్షలాదిగా వేలాది మంది కేసీఆర్ వెంట నడుస్తూ ఉన్నారు. వారిని చూడడం కోసం, వారి యొక్క మాటలు వినడం కోసము వేలాది మంది వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున బ్రహ్మదనం పడుతున్నటువంటి సందర్భము మనకు కనిపిస్తూ ఉన్నది. అట్లాగే నిజామాబాద్ జిల్లాకి మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి మరి పేగుబంధం ఉన్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకి కేసీఆర్ గారికి అవినాభావ సంబంధం ఉంది. వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, ముఖ్యంగా నిజామాబాద్ అయితే మా అంకాపూర్ కానీ, మా మోతి మట్టికి, అంకాపూర్ మట్టికి, మరి ఈ ఆర్మూర్ గడ్డకి, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ మొత్తం కూడా నిజామాబాద్ జిల్లా అంతా కూడా మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత బ్రహ్మదనం పట్టిండు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత జడ్పీ చైర్మన్ కూడా గెలిపించుకోవడం జరిగింది. నిజామాబాద్ ప్రజలు గిఫ్ట్గా ఇచ్చారు. అట్లాగే 2001లో తెలంగాణ వాదాన్ని ఏదైతే కేసీఆర్ వైపు ఎట్లయితే నిజామాబాద్ నిలబడ్డదో అదే పద్ధతిలో పెద్ద ఎత్తున సానుభూతి, సానుకూల వైఖరి కేసీఆర్ పట్ల వస్తూ ఉన్నది. ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి కొన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరిత హామీల ద్వారా మరి కొంత 1.8% తోటి మరి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా కాకుండా చేసుకున్నాము. మరొకసారి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు మాత్రమే ఈ తెలంగాణని రక్షిస్తాడు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇంటి పార్టీ తెలంగాణకి, అది మాత్రమే ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాన్ని కాపాడగలుగుతుంది. రైతుల్ని, బడుగు బలహీన వర్గాల్ని, పేదల్ని కాపాడగలుగుతుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి కేసీఆర్ వారి వల్లనే అని చెప్పేసి తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో గద్దెనే కొట్టిన రేవంత్ సర్కార్ అనేక హామీలు ఇచ్చింది. మొదటగా 6 హామీలను 100 రోజులు నెరవేరుస్తామన్నారు. దాదాపుగా కేసీఆర్ గారు ఎక్కడ సభ పెట్టినా సక్సెస్ఫుల్గా కనబడుతుంది. ఆద్యంతం తెలంగాణ మరోసారి ఉద్యమ రూపంలో కనబడుతూ నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఏ విధంగా ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు, 6 హామీలు ఇచ్చిండు, 426 గ్యారంటీలు ఇచ్చిండు, 420 హామీలు ఇవ్వడం జరిగింది.
ఏదొక్కటి కూడా వారు అమలు పరచలేదు. కేవలం ఒక బస్సు మాత్రమే, అది కూడా మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలో బస్సు మాత్రమే ఒక అవహేళన చేస్తూ మాట్లాడే పరిస్థితి. ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మీరు చీరలు కట్టుకోమని అని చెప్పేసి ఒక ముఖ్య మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమకారుడు కేటీఆర్ మాట్లాడుతుంది. అంటే ఆడవాళ్ళంటే అంత చులకన్నా మీకు రేవంత్ రెడ్డి గారు ఇలా అంటే అది ఒక్క హామీ తప్ప మిగతా ఏ హామీలు కూడా వాళ్ళు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. హామీలు కాకుండా గ్యారంటీలు పక్కన పెట్టండి, కనీసం కేసీఆర్ గారు తన 9 సంవత్సరాల పాలనలో కొనసాగినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కానీ ఇలా లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఇలా రైతు బంధు ఇప్పటికి కూడా లేదు, కేవలం 2-3 ఎకరాల వరకు వేయడం జరిగింది. ఇలా నీళ్లు లేవు, కాళేశ్వరం చిన్న అక్కడ ఇబ్బంది అయిందని చెప్పేసి చిన్న రిపేర్ చేయకుండా ఇలా మొత్తం గోదావరి నీళ్ళను మొత్తం కూడా మరి కాళేశ్వరం నీళ్ళని గోదావరిలో బంగాళాఖాతంలో కలిపేసి ఇలా రైతాంగాన్ని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి, రైతాంగాన్ని నట్టేట ముంచే పరిస్థితి ఇలా కనిపిస్తూ ఉంది. మొత్తం 20 లక్షల ఎకరాల పంట ఎండిపోయినటువంటి పరిస్థితి. ఇలా రైతు బీమా ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో వారం 10 రోజుల్లోనే రైతు చనిపోతే రైతు ఇంటికి 5 లక్షల రూపాయలు కేసీఆర్ గారు పంపిస్తుండ్రి. ఇలా ఏది ఇలా కళ్యాణ లక్ష్మి ఇలా పెళ్లి కాగానే ఆడబిడ్డలకు ఇలా ఒక మేనమామలాగా ఒక తండ్రిలాగా ఇలా తాతలాగా కేసీఆర్ గారు ఇలా 1 లక్ష రూపాయలు పంపించేది. 1 లక్ష కాదు, నేను తులం బంగారం ఇస్తాను చెప్పేసి మాట్లాడి రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ పోయింది తులం బంగారము, ఎక్కడ పోయింది 1 లక్ష రూపాయలు? ఇలా రైతు బంధు దిక్కులేదు, నువ్వు 15,000 ఇస్తాను, రైతు బంధు కూడా దిక్కులేదు, ఇలా నీళ్లు లేవు, కరెంటు ఇలా కేసీఆర్ గారు రెప్పపాటు పోకుండా కరెంటు పోకుండా ఇలా తాను అహర్నిశలు కష్టపడి ఇలా మొత్తం కూడా ఫోన్ పెట్టుకొని ఫోన్లో చూసుకుంటూ ఇలా మానిటరింగ్ చేసుకుంటూ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, నీళ్లు కానీ, మిషన్ భగీరథ కానీ, కరెంటు కానీ వీటన్నిటి కూడా రెగ్యులర్గా పరిశీలించే పరిస్థితి ఆ రోజు ఉండేది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు పరిపాలనను గాలికి వదిలేసి ఇలా కేసీఆర్ గారిని తూర్పారపడుతూ కేసీఆర్ గారిని తిడుతూ నీ పేగులు మెడకేసుకుంటా, నీ గుడ్లు పీకేస్తా, నీ చెడ్డి పీకేస్తా అని చెప్పేసి ఒక అవహేళన పరిస్థితిలో ఒక విశృంఖలమైనటువంటి భాషను మాట్లాడుతూ ఇలా జుగుప్సాకరమైనటువంటి భాషను మాట్లాడుతూ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టి ఇలా మొత్తం ఢిల్లీకి తిరుగుతున్న పరిస్థితి. ఢిల్లీ ప్రజల యొక్క సొమ్ముని ఇలా ఢిల్లీకి ట్యాక్స్ రూపంలో కడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది తప్ప ప్రజల యొక్క పాలనని వదిలేసిండు. అందుకోసమే ఇలా తెలంగాణ ప్రజలు రైతాంగం అంతా కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, సారే రావాలి, మా కారే రావాలి అని చెప్పేసి ఇలా ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నిజామాబాద్ సీటు అత్యంత ప్రాముఖ్యత గల సీటు. ఇక్కడ బీసీ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో నిలిచిండు. ఈ నేపథ్యంలో బీసీ నాయకుడిగా బాజిరెడ్డి గోవర్ధన్ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలో ఏమనుకున్నారో 2 విషయాలు చెప్పారు. ఇలా 3 అభ్యర్థులు ఉన్నారు. ఒకరేమో బాజిరెడ్డి గోవర్ధను, మరొకరేమో అరవింద్ గారు, ఇంకొకరేమో జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి పెద్ద మనసు అయిపోయాడు, ఆయన కళ్ళు కనబడతలేవు, చెవులు వినపడతలేవు. మొన్న ఎట్లా ప్రవర్తించండు, ఒక మహిళను పట్టుకొని దెబ్బ కొట్టినట్టు పరిస్థితి. ఆయన మీద సానుభూతి తప్ప ఇంకోటి లేదు. ఆయన నిజామాబాద్ జిల్లా ప్రజలకు సంబంధమే లేదు. ఆయన పక్కకి పెట్టండి. కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్కి అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏం లేదు. అది ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది, రైతాంగ విశ్వాసాన్ని కోల్పోయింది. జీవన్ రెడ్డి గారికి మా నిజామాబాద్ జిల్లాకి సంబంధమే లేదు. ఆయన ఎక్కడో జగిత్యాలకు సంబంధించినటువంటి నాయకుడు. రెండవది ఈ అరవింద్ ఉన్నాడు, ఆయన పసుపు బోర్డు అన్నాడు, రకరకాల హామీలు అన్నాడు, ఏది కూడా ఇలాంటి పరిస్థితి ఇలా కనిపిస్తున్నది. ఆయన కళ్ళద్దాలు తీయడు, కారద్దాలు దించడు. బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు, ఆయన కళ్ళద్దాలు తీయడు, కారద్దాలు దించడు, కనీసం షేక్ హ్యాండ్ చేయడు, మా కార్యకర్తలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అహంకారపూరితమైన వైఖరి ఇలా అరవింద్ కనిపిస్తుంది. కానీ మా గోవన్న, అందరూ గోవన్న అని పిలుస్తారు బాజిరెడ్డి గోవర్ధన్ గారిని. ఒక సామాన్యమైనటువంటి ఒక పోలీస్ పట్లగా ప్రారంభమైండు, ఒక ఎంపీపీగా, ఒక ఆర్మూర్ ఎమ్మెల్యేగా, బాన్స్వాడ ఎమ్మెల్యేగా, రూరల్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒక సామాన్య రైతు బిడ్డ, ఒక బలహీన వర్గాల రైతు బిడ్డ. ఆయననే ప్రజలు కోరుకుంటున్నారు, బ్రహ్మరథం పెట్టబోతున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపుని ఎవరు ఆపలేరు. మొత్తానికి మరో గంట సేపట్లో బీఆర్ఎస్ అధినేత ఇక్కడికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి కంటేశ్వర్ గుండా దాదాపుగా 5 గంటల పరిసర ప్రాంతంలో ఈ ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి పాత కలెక్టరేట్ మీదుగా బస్టాండ్ నుండి అదేవిధంగా నెహ్రూ పార్క్ చివరస్తల్లో కార్నర్ మీటింగ్, రోడ్ షో ఉంటుంది. ఇక్కడ నుంచి మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ అధినేత రావడంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పూర్తిగా ట్రాఫిక్ లైన్ క్లియర్ చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినడానికి ఇక్కడ లౌడ్ స్పీకర్లు కానీ ఇతరత్ర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఓ2 స్టూడియో. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.